హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్సైటింగ్ ఎంటర్టైనర్స్. ఈ రోజు అయితే మార్నింగ్ టైం చూసుకుంటే 4 అవుతుంది. మేము కోయడాకి పోతున్నాం వ్యూ పాయింట్ చూడడానికి. హలో గైస్, మేము ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వచ్చినాం. కానీ ఈసారి ఏదో బ్లాగ్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాం. చెప్పరా విశాల్, పొద్దున లేవడం వల్ల నీ ఆసక్తి ఏంటి ఈ వీడియోలో? ఆదర్శ్ ఓకే గైస్, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకా జర్నీ టైం మొత్తం ఫెయిల్ అయిపోయి వెళ్తున్న మధ్యలో చూడండి గైస్, ఎంత మంచి వ్యూ పాయింట్ అయితే వచ్చిందో మనకి. అయితే గైస్, మనకి మంచి సర్ప్రైజ్ వచ్చేసింది. ఎందుకంటే పొద్దుగా వచ్చినాం, కానీ గేట్స్ అయితే క్లోజ్ చేసిరు. చూడొచ్చు, గేట్స్ అయితే క్లోజ్ చేసిరు. మాల్ రియాక్షన్ చూడండి అని చెప్పరా, చూడండి మాల్ రియాక్షన్. అప్పుడే ముఖంలో మొత్తం ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది. చేస్తాడు ఒక్కడే అవుతాడు. ఆదర్శ్ ఏంటమ్మా, ఆదర్శ్ ఏడికి అలా వెళ్ళిపోతున్నావు? రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నావా? రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాయి మావాడైతే. కొత్త ఫోన్ కోతెత్తుకోవద్దని మావాడు బాధ. సరే గైస్, ఇప్పుడైతే ఈ ప్లాన్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనం ఎట్లయినా చేదోటి చేయాలి కాబట్టి సంగీకి పోయి ఛాయ్ తాగేసి వద్దాం మళ్ళా. ఓకేనా? అరే పెట్రోల్ బంక్ రా, పెట్రోల్ లేదురా. అరే పెట్రోల్ లేదు. విజయపూర్ నుంచి స్ట్రేట్ వస్తే ఈ సైడ్ రైట్ వస్తుంది. సాయించాలి. ఇక్కడికి వచ్చి మా పేరు చెప్పారంటే మీకు ప్రతి ఒక్క దాంట్లో కింద నుంచి మీ దాకా తన్నే ఆఫర్ ఉంటాయి గైస్. టీ టైం కి అయితే వచ్చేసాం గైస్. అట్లా టీ తాగేసి మళ్ళీ కోయడా వ్యూ పాయింట్ చూడడానికి వెళ్దాం. ఇదైతే వ్యూ పాయింట్ గైస్, ఇక్కడ ఉంది. గుట్టకైతే వచ్చేసాం. ఇప్పుడు కొండెక్కేది ఒక్కటే ఉంది గైస్. నాకైతే మస్తు భయం అవుతుంది, ఏ కొత్త వచ్చి నా ఫోన్ వేసుకొని పోతుందో. ఈ కొడుకులు అయితే ముందరికి వెళ్తారు, పంతులు తిడతారండి ఇలానే, అందుకని చెప్పులు వేసుకొని పోతురు. కానీ చెప్పులు వేసుకుంటే తిడతాడంట. సన్ రైజ్ అయితే మా కుక్కలు భయపెడుతున్నాయి.